హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు స్వీటీ కిచెన్. ఈరోజు స్వీటీ కిచెన్లో హెల్దీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఇన్స్టెంట్గా దోసకాయ అటుకులతో బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుందాం. వచ్చేయండి. మనకి ఎలాంటి బియ్యం కానీ పప్పులు కానీ ఏం అవసరం లేదండి. కేవలం 10 నిమిషాల్లోనే దోసకాయ అటుకులు ఉంటే చాలు ఈ బ్రేక్ఫాస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి స్కూల్కి స్నాక్స్ బాక్స్కి, లేదంటే ఈవినింగ్ టీ టైం స్నాక్స్కి, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మార్నింగ్ లేచాక ఎలాంటి హడావిడి లేకుండా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ రెసిపీ అయితే. ఈ రెసిపీ చూసే ముందు ఒక రిక్వెస్ట్, రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కనుక కావాలనుకుంటే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ప్రిపేర్ చేసుకునే విధానము: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు మందంగా ఉండే అటుకులని వేసేసుకోవాలి. నీళ్లు వేసుకొని 2 సార్లు బాగా కడిగేసుకోవాలి. ఈ విధంగా 2 సార్లు కడుక్కున్న అటుకుల్లోకి ఇప్పుడు 2 టీ స్పూన్లంతా బన్సీ రవ్వ వేసుకోవాలండి. ఎర్ర గోధుమ రూక అంటారు కదా, అదైతే వేసుకోవాలి. ఈ విధంగా 2 టీ స్పూన్లు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1/2 కప్పు పెరుగు వేసుకుందాం. పెరుగు ఈ అటుకుల్లోకి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా ఈవెన్గా బాగా మిక్స్ చేసుకొని మూత క్లోజ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇక్కడ నేను దోసకాయ ఒకటి, అలాగే ఒక క్యాప్సికమ్ తీసుకున్నానండి. ఇప్పుడు దోసకాయని ముక్కలుగా కట్ చేసుకుందాం. ఈ విధంగా నాకైతే 1 కప్పు వచ్చాయి. కొద్దిగా 1 ఇంచు అల్లం ముక్క కూడా వేసుకున్నాను. మిక్సీ జార్లోకి వేసేసుకొని నానబెట్టుకున్న అటుకులు కూడా వేసేసుకోవాలి. నీళ్ళేమీ యాడ్ చేసుకోకండి, మనకి దోసకాయలో వాటర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి. నేను ఇక్కడ క్యాప్సికమ్ కూడా కట్ చేసి వేసుకుంటున్నానండి. అలాగే ముక్కలుగా ఉంటే పిల్లలు అంతగా లైక్ చేయరు మా పిల్లలు, అందుకే ఈ విధంగా అయితే వేస్తున్నాను. మీరు కావాలంటే ఉల్లిపాయ ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు ఈ విధంగా అలాగే వేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నిటిని మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్లోకి తీసేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. డిఫరెంట్గా పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇందులోకి జీలకర్ర, ఎండు కొబ్బరి తురుము, టేస్ట్కి సరిపడే సాల్టు, పించ్ ఆఫ్ పసుపు కూడా వేసేసుకొని సన్నగా చాప్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని కూడా ఈ విధంగా కొద్దిగా నలుపుకొని వేసేసుకోవాలి. పిల్లలకి మనం వెజిటేబుల్స్ అలాగే ఇస్తే, కర్రీ చేసినప్పుడు అలాగే ఇస్తే తినరు కాబట్టి ఈ విధంగా మనం అందులో వేసి చేసి ఇచ్చామంటే వాళ్ళకే తెలియకుండా హెల్దీ ఫుడ్ అయితే తినేస్తారండి. వెజిటేబుల్స్ కూడా తిన్నట్టుగా ఉంటుంది. ఈ విధంగా ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకొని ఇప్పుడు పొయ్యి మీద పొంగనాల పెనం అయితే పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఎలాంటి వంట సోడా కానీ ఈనో కానీ ఏది వాడలేదండి. గుట్టలోకి ఈ విధంగా ఆయిల్ అయితే వేసేసుకోవాలి. ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని ఆయిల్ వేసుకొని నువ్వులు అయితే వేసుకోవాలి. ఫ్లేమ్ కనుక మీడియం ఫ్లేమ్ కానీ పెనం బాగా ఎక్కువ వేడైనట్టుంటే నువ్వులు చిట్టపట్టలు అనేసి బయటికి అయితే ఎగురుతాయండి. ఈ విధంగా ఫ్లేమ్ సిమ్లో పెట్టుకొని నువ్వులు వేసుకొని ఇప్పుడు అన్ని గుంతల్లోకి బ్యాటర్ అయితే వేసేసుకోవాలి. ఈ బ్యాటర్ అనేది కొద్దిగా థిక్గా ఉంటుంది కాబట్టి గుంటలకి సరిపడా నీట్గా అయితే సెట్ చేసుకోవాలి ఉంటుంది బ్యాటర్ని. చూడండి, ఈ విధంగా గుంతలకి సరిపడా బ్యాటర్ వేసేసుకొని పైన ఒకసారి నీట్గా స్పూన్తో ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి మళ్ళీ నువ్వులు అయితే వేసుకుందాం. అన్నీ పొంగనాల పైన కొన్ని అన్నట్టు ఈ విధంగా తెల్ల నువ్వులు అయితే వేస్తున్నాను. మీ దగ్గర నల్ల నువ్వులు ఉన్నా కూడా వేసుకోవచ్చు, లేదంటే కూడా స్కిప్ చేసేయచ్చు. పైన 2 టీ స్పూన్లంత ఆయిల్ మళ్ళీ అన్ని గుంతల్లోకి వేసేసుకొని మూత క్లోజ్ చేసుకొని ఈ విధంగా పైన తడి అనేది ఆరిపోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలి. చూడండి, ఈ విధంగా తడారిపోయిన తర్వాత రెండో సైడ్ అయితే టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా స్పూన్తో తీసేసామంటే చాలా ఈజీగా వస్తాయండి. ఎలాంటి కష్టపడకుండా, పెనంకి అంటుకోకుండా చాలా ఈజీగా అయితే వడిచ్చేస్తాయి. టేస్ట్ కూడా అంతే బాగుంటాయి. పిల్లలకైతే చట్నీ కూడా అవసరం లేదు, అలాగే తినేస్తారండి. ఇందులో కావాలంటే మీరు పచ్చిమిర్చి, ఇంకా క్యారెట్ తురుము ఇలా కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ దోసకాయ క్యాప్సికమ్ మిక్సీ పట్టి వేసాను కాబట్టి నేను ఇక్కడ పచ్చిమిర్చి కానీ ఇంకా ఎక్స్ట్రా వెజిటేబుల్స్ కూడా యాడ్ చేయలేదు. ఓన్లీ ఉల్లిపాయలు మాత్రమే వేసాను. చూడండి, ఈ విధంగా టర్న్ చేసిన సైడ్ కూడా ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కాల్చుకున్నామంటే రెడీ అయిపోతాయి. ఇంతకీ రెసిపీ నచ్చిందో లేదో షేర్ చేయండి. రెసిపీ నచ్చినట్లయితే అలాగే ఒక లైక్ అయితే చేయండి. ఈ విధంగా రెండో సైడ్ కూడా కాలాక మనము ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే. టేస్టీగా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కేవలం 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి ఈ రెసిపీ అయితే. వెయిట్ లాస్లో ఉన్న వాళ్ళకి, డైట్లో ఉన్న వాళ్ళకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ రెసిపీ అయితే. మరి రెసిపీ నచ్చినట్లయితే ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని
ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. మన ఛానల్లో వచ్చేసి అన్ని హెల్తీ రెసిపీసే ఉన్నాయండి. ఒక్కసారి విజిట్ ఇచ్చి కూడా చూడండి. నేనైతే ఇక్కడ పల్లి చట్నీతో అయితే సర్వ్ చేసుకుంటున్నా. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. మరి మీరు కూడా ప్రిపేర్ చేసుకొని మీకు ఎలాగొచ్చాయో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. హెల్తీగా టేస్టీగా వేడి వేడిగా దోసకాయ అటుకులతో పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి. చూడండి చాలా బాగుంటాయండి. లోపల కూడా చాలా బాగా స్టీమ్ అయిపోయినాయి. టేస్ట్ అయితే సూపర్ ఉన్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.